నిజామాబాద్ జిల్లా బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ సరిగా వైద్యం అందించడం లేదని ఆసుపత్రికి వచ్చేవారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ అయిన వారికి డ్రెస్సింగ్ సరిగా చేయడం లేదని, చిన్నపిల్లలకు సంబంధించిన ఫోటోథెరపీ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేయడంతో వేలకు ఖర్చు అవుతున్నాయని, వైద్యులు రాసిచ్చిన మందులు కూడా సరిగా ఇవ్వడం లేదని బయట తీసుకోమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సమేత శాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు కోరుతున్నారు. సిజరింగ్ అయినప్పటి నుంచి డ్రెస్సింగ్ కూడా చేయలేదు కరెక్ట్. ఇక్కడ డ్యూటీ డాక్టర్ని అడగమంటారు, ఏమైనా అడగమంటారు. డ్యూటీ డాక్టర్ టైంకి ఉండరు. ఇక్కడ రెస్పాన్స్ అనేది కరెక్ట్ లేదు. ప్లస్ ఇంకొకటి, చిన్నపిల్లల డాక్టర్ అయితే ఇక్కడ అస్సలకే కనబడతలే నాకు ఈ వార్డులో. ఆయన మరి ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. నాకు వచ్చేసి పసిరికాయని పాపకు బయటకు తీసుకెళ్ళిన, ఇక్కడ వార్డు ఉన్నది, ఫోటోథెరపీ పెట్టారు ఇక్కడ, కానీ డ్యూటీ నర్సు లేరు, డ్యూటీ డాక్టర్ లేడు అనే సమాధానం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నాది ఒకే పరిస్థితి, ఇప్పుడు వేరే వారి పరిస్థితి ఇబ్బందులు అయితేనే ముందు వచ్చే వాళ్ళకి సేమ్ అదే ఇబ్బంది ఎదురవుతుంది కదా. అది ఇంకొకటి ఏంటి అంటే, బయట చూసుకుంటే 4-5,000 వస్తుంది మాకు అమౌంట్, ఇక్కడ చూసుకుంటే ఏం రెస్పాండబుల్ లేదు, ఏం కరెక్ట్లేదు. ఇంకొకటి, నైట్ వాచ్మెన్ అంటే ఆయన కనబడతలేరు ఎవరు కూడా. పిల్లలు పోతే బాధ్యత ఎవరిది? ఎవరైనా తీసుకెళ్తే పిల్లలు, ఇక్కడ వాచ్మెన్లు అసలు కనబడరు అక్కడ డోర్ దగ్గర. మీరు చూస్తూనే ఉంటాం, చూడండి ఒకసారి అక్కడ చూపెట్టండి. ఇప్పుడు ఆమె ఉన్నదా? ఆమె ఒక్క ఆమె తప్ప ఎవరు కనపడరు నాకు ఆ డ్రెస్సులో. ఇప్పుడు నైట్ పూట చిల్డ్రన్స్ని కిడ్నాప్ చేసే వాళ్ళు వస్తారు. ఓకే, చిన్నపిల్లలు వాళ్ళు పడుకుంటారు, పిల్లల్ని ఎత్తుకపోయే వాళ్ళు వస్తారు, తీసుకుపోతారు. అప్పుడు రెస్పాండ్ అవ్వాలి, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? ఇంకొకటి, పేషెంట్ల దగ్గర 10 మంది ఉంటున్నారు. చిల్డ్రన్స్కి మొత్తం ఇప్పుడు ఎఫెక్ట్ కాదా, ప్రాబ్లం రాదా? దాన్ని చూడే వాళ్ళు కూడా ఇవ్వలేరు. ఇక్కడ డాక్టర్స్ మెడిసిన్స్ కరెక్ట్గా రాస్తున్నారు, కానీ అక్కడ ట్యాబ్లెట్ కొరకు వెళ్తే 3 రకాలు రాస్తే డాక్టరు వాళ్ళు ఒక రకం ఇచ్చి ఇంకా 2 రకాలు బయట కొనుక్కోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇదేంటి అని అడిగితే పైనుంచి మాకు ట్యాబ్లెట్స్ రావటం లేదు, మాకు అందుబాటులో లేదు అని ఏదో ఒకటి సాగు చెప్పి ఏమని బయట పంపించేస్తున్నారు. మరంటే ఏ విధమైన ట్యాబ్లెట్స్ కానీ చిన్న విషయాలు ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ వంటి ఇస్తున్నారు, బ్లడ్ సర్క్యులేషన్ ట్యాబ్లెట్స్ అంటే లేవంటున్నారు. ఇంకా కొన్ని వేరే వాంతింగ్స్, మోషన్స్ అటువంటి కూడా కొన్ని ఇంపార్టెంట్ ట్యాబ్లెట్స్ లేవు అని చెప్పేసి బయట తీసుకోండి అని చెప్పేసి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇదే ప్రాబ్లమ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.